Welcome back to the next video. So in this video, we will see the next questions, question number 11 to question number 15. So let's see the first question in this video. In the context of pharmacopoeia. So ఇది మళ్ళీ మీకు pharmacopoeia మీద క్వశ్చన్ అండి. In the context of pharmacopoeia of India, arrange the following according to the years in which they were published or constituted. సో సింపుల్గా చెప్పాలంటే అరేంజ్ చేయమని చెప్తున్నాడు. సో యూ హ్యావ్ టు అరేంజ్ ఇన్ పర్టికులర్ ఆర్డర్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మీకు, ఏది ఫాలో అవ్వమని చెప్తున్నాడు, అకార్డింగ్ టు ది ఇయర్స్ ఇన్ విచ్ దే వర్ పబ్లిష్డ్ ఆర్ కాన్స్టిట్యూటెడ్. ఓకే, సో ఇయర్స్ బేసిస్ మీద మీరు వీటిని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఏది ఫార్మకోపియా ఆఫ్ ఇండియా అని. ఓకేనా, సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫార్మకోపియా ఆఫ్ ఇండియా వీ హ్యావ్ టు అరేంజ్ ద ఫాలోయింగ్. అది పబ్లిష్డ్ కావచ్చు లేదంటే కాన్స్టిట్యూటెడ్ కావచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మీకు, క్లూస్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ వన్ వచ్చేసి ద ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్. ఓకే, ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్ ఇచ్చాడు. లెట్స్ రౌండ్ అప్ దిస్ లిస్ట్. సెకండ్ ఏమి ఇచ్చాడు, పర్మనెంట్ ఇండియన్ ఫార్మకోపియా కమిటీ. ఓకే, ఇక్కడ కమిటీ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, థర్డ్ వన్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా ఇచ్చాడు. అంటే ఇది ఫుల్ లెంత్ ఫార్మకోపియా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే లిస్ట్, కమిటీ అండ్ కంప్లీట్ ఫార్మకోపియా బుక్ అనొచ్చు దీన్ని. సో ఈ త్రీ కీవర్డ్స్ నేను అండర్లైన్ చేసుకున్నాను. ఓకేనా, సో సింపుల్గా ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్. ఓకే, ఇక్కడ ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్. అండ్ మీకు వచ్చేసి ఇది ఫార్మస్యూటిక్స్ నుంచి క్వశ్చన్. సో దిస్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ఫార్మస్యూటిక్స్. అండ్ మీకు వచ్చేసి ఇయర్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా, సో ఫార్మకోపియాస్ మీద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్గా మీరు చూడండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది క్వశ్చన్ పేపర్లో. ఇయర్స్ గుర్తుండాలి మీకు. ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్, సో ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది మీకు ఐడియా ఉండాలి, ఆ ఇయర్ గుర్తుండాలి. సో యాక్చువల్గా ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1946, బిఫోర్ ఇండియా హ్యాడ్ ఎ ఫుల్ ఫార్మకోపియా. ఓకే, బట్ ఇట్ వాస్ జస్ట్ రిఫరెన్స్ లిస్ట్. ఇది ఒక రిఫరెన్స్ లిస్ట్ లాగా ఉండే, ఏది ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్. అందుకే దీన్ని లిస్ట్ అన్నారు, బికాజ్ ఇది ఒక రిఫరెన్స్ లిస్ట్ లాగా ఉండే. ఓకే, దాని తర్వాత ఏమైంది, 1948లో ఒక పర్మనెంట్ కమిటీ వాజ్ ఫార్మ్డ్. ఒక పర్మనెంట్ కమిటీ వచ్చింది టు టేక్ దిస్ ఫార్వర్డ్. ఈ ఫార్మకోపియల్ లిస్ట్ని ఫార్వర్డ్ చేయడానికి మనకి ఒక కమిటీ వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది, 2 years తర్వాత 1948లో వచ్చింది. సో ఇది ఒక పర్మనెంట్ కమిటీ వాస్ ఫార్మ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. ఓకేనా, అండ్ ఫైనల్గా ఇలా వెళ్తూ ఇన్ ద ఇయర్ 1955లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా, ఐపి, ఫస్ట్ ఎడిషన్ ఇండియన్ ఫార్మకోపియా వచ్చింది మనకి 1955లో. ఓకేనా, సో ఇలా మనకి కంప్లీట్ డెవలప్మెంట్ అని వచ్చింది. సో వెన్ యూ సీ దీస్ త్రీ, సో యూ హ్యావ్ టు రిమెంబర్ లిస్ట్, కమిటీ అండ్ ఫార్మకోపియా. లిస్ట్, కమిటీ అండ్ బుక్. సో ఈ ఆర్డర్లో మనము తీసుకోవచ్చు. లిస్ట్ వచ్చింది, తర్వాత కమిటీ వచ్చింది, దాని తర్వాత ఫైనల్ బుక్ వచ్చింది. ఇలా తీసుకోవచ్చు. సో అట్లా చూసుకుంటే మనము ఒక అరేంజ్మెంట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ లిస్ట్. ఓకేనా, సో ఫస్ట్ 1 వస్తుంది, దాని తర్వాత కమిటీ 2 వస్తుంది, ఆల్రెడీ ఆర్డర్లోనే ఉన్నట్టున్నాయి, అండ్ నెక్స్ట్ 3 వస్తుంది. సో 1, 2, 3 అనేది కరెక్ట్ ఆర్డర్ యాక్చువల్గా. సో అది ఎక్కడ ఉంది, ఆన్సర్ బి. ఓకే, ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకేనా, ఫస్ట్ లిస్ట్, దాని తర్వాత కమిటీ, దాని తర్వాత కంప్లీట్ ఫార్మకోపియల్ బుక్. సో ఇయర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇవన్నీ న్యూమరికల్స్, వీటన్నిటిని మనం ఎక్కువ సార్లు
రిపీట్ చేస్తూ ఉండాలి, బై హార్ట్ చేస్తూ ఉండాలి, రీకాల్ చేస్తూ ఉండాలి. అదర్వైజ్ ఇవి గుర్తుండవు, న్యూమరికల్స్ ఎప్పుడు గుర్తుండవు, ఎందుకంటే దీంట్లో కాన్సెప్ట్ ఏమి ఉండదు. బట్ ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు ఇయర్స్ గుర్తు లేకున్నా లిస్ట్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత కమిటీ ఉంటుంది, తర్వాత బుక్, ఈ లాజిక్ తెలిసినా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి ఈ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 11 ఫ్రమ్ ది 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది 12th క్వశ్చన్. ఓకే, 12th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? అరేంజ్ ది ఫాలోయింగ్ డ్రగ్ కాంపెండియా ఇన్ ద ఆర్డర్ ఆఫ్ years in which their first edition was published. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ దేని మీద వచ్చింది మీకు? డ్రగ్ కాంపెండియా మీద వచ్చింది. డ్రగ్ కాంపెండియా మీద క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, కింద మీకు అన్ని డ్రగ్ కాంపెండియాస్ ఇచ్చాడు. ఇక్కడ 1 2 3 4 కాంపెండియాస్ ఇచ్చాడు. అరేంజ్ చేయమని చెప్తున్నాడు. ఎలా? ఆర్డర్ ఆఫ్ ఇయర్స్ బేసిస్ మీద అరేంజ్ చేయమంటున్నాడు. ఓకేనా, సో ఇన్ విచ్ దేర్ ఫస్ట్ ఎడిషన్ వాజ్ పబ్లిష్డ్. ఓకేనా, సో ఏ కాంపెండియాది ఫస్ట్ ఎడిషన్ అనేది పబ్లిష్ అయింది, ఆ ఆర్డర్లో మనము అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, సో మనకి కింద ఏమి ఇచ్చాడు? ఐపీ ఇచ్చాడు, ఇండియన్ ఫార్మకోపియా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ ఫార్మకోపియా కోడెక్స్ ఇచ్చాడు, బీపీసీ అంట. అండ్ నెక్స్ట్ యూఎస్పి, ఓకే, యునైటెడ్ స్టేట్ ఫార్మకోపియా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెర్క్ ఇండెక్స్ వచ్చాడు. సో ఆల్రెడీ మెర్క్ ఇండెక్స్ మీద మనకు ఒక క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది, నాన్ అఫీషియల్ రిఫరెన్స్ స్టాండర్డ్ అని. ఓకేనా, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో సిరీస్లో చేసాము, ఎవరైనా మిస్ అయితే అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మీకు ఆర్డర్ తెలవాలంటే ఏది ముందు పబ్లిష్ అయింది. ఓకేనా, సో ఏది ఓల్డెస్ట్, ఏది యంగెస్ట్, అలా కూడా ఆన్సర్ చేయొచ్చు. డైరెక్ట్గా గుర్తుంటే ఓకే, అదర్వైజ్ ఇచ్చిన కాంపెండియాలో విచ్ వన్ ఈజ్ ఓల్డెస్ట్ అండ్ విచ్ వన్ ఈజ్ యంగెస్ట్, ఇది తెలిసినా కూడా మనము ఎలిమినేషన్లో మిగిలినవి పెట్టేయచ్చు. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ద మూమెంట్ యు సీ యూఎస్పి, ఎక్కడైతే మీకు యూఎస్పి కనబడుతుందో, యూఎస్పి కనబడింది అని అంటే గుర్తుపెట్టుకోండి, దట్స్ ద ఓల్డెస్ట్. ఎప్పుడు? ఇయర్ అరౌండ్ 1820. సో ఎక్కడ యూఎస్పి వచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్స్ ద ఓల్డెస్ట్. ఓకేనా, అన్నిటికన్నా ఓల్డెస్ట్ యూఎస్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెర్క్ ఇండెక్స్ ఇచ్చింది కదా, లెట్స్ ఎలిమినేట్ సమ్ ఆఫ్ ది ఆప్షన్స్. ఈ మెర్క్ ఇండెక్స్ అనేది కొంచెం ట్రిక్కీ, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఇది ఒక రిఫరెన్స్ బుక్ అండ్ నాట్ లీగల్ స్టాండర్డ్ అని చెప్పుకున్నాము. మెర్క్ ఎప్పుడు కూడా నాట్ లీగల్ స్టాండర్డ్ అని చెప్పుకున్నాం మనం. అలా చూస్తే మనము ఇది ఫస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది అంటే 1889 ఇయర్లో పబ్లిష్ అయింది యాక్చువల్గా. ఓకేనా, సరే దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి బీపీసీ ఉంది కదా, బ్రిటిష్ ఫార్మకోపియల్ కోడెక్స్ ఉంది. సో దిస్ ఈస్ ఫ్రమ్ ది ఇయర్ 1907 ఇయర్లో ఇది బ్రిటిష్ ఫార్మకోపియల్ కోడెక్స్ ఉంది. అండ్ ద ఇండియన్ ఫార్మకోపియా కేమ్ వెరీ మచ్ లాటర్. ఎప్పుడు? 1955లో మనకి ఐపీ వచ్చింది. ఓకేనా, ఇది మనకి ఇండియన్ ఫార్మకోపియా అనేది ఫస్ట్ ఎడిషన్ వచ్చింది. సో ఇది మనకి ఓల్డెస్ట్ నుంచి యంగెస్ట్ విత్ ఇయర్స్. సో అలా చూసుకుంటే మనకి అరేంజ్ చేయాల్సి వస్తే మనకి ఫస్ట్ ఏమొస్తుంది? మనకి చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఏమొస్తుంది? యూఎస్పి కమ్స్ ఫస్ట్, అంటే థర్డ్. ఓకే, ఇది. దాని తర్వాత దిస్ వన్ అంటే ఫోర్త్. నెక్స్ట్ దిస్ వన్ అంటే సెకండ్ అండ్ ఫస్ట్. దిస్ ఈస్ ద ఆర్డర్. సో ఇది ఎక్కడ ఉంది చూస్తే మీకు ఇక్కడ ఉంది, ఏ 3 4 2 1 3 4 2 1. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకేనా, సో దీంట్లో చూడండి మీకు 3 1 అంటే ఓల్డెస్ట్ యంగెస్ట్ చూసుకుంటే ఈ ఆప్షన్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది, బట్ ఇక్కడ చేంజ్ అయింది చూసుకోవాలి. ఆబ్వియస్లీ యంగెస్ట్ ఓల్డెస్ట్ తెలిస్తే ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి మనకి. ఇది ఎలిమినేటెడ్, ఈ రెండిట్లో మనం మళ్ళీ ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ కూడా 11th క్వశ్చన్ కూడా
ఫార్మకోపియాస్ మీద నుంచే వచ్చింది. ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. వి కెనాట్ ఎస్కేప్. అండ్ 12th క్వశ్చన్ కూడా మోస్ట్లీ ఫార్మకోపియాస్ మీద వచ్చింది. సో మొత్తానికి మనకి ఫార్మకోపియాస్ మీద నుంచి చాలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ట్రికీ, వెరీ వెరీ ట్రికీ. సో మనం ఏది మిస్ చేయాలి, ఏది ఇంపార్టెంట్ అని చెప్పడానికి లేదు. యూ హ్యావ్ టు కవర్ ఎవ్రీథింగ్, అన్నట్టు. ఓకే, సో ఇది 12th క్వశ్చన్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. ఇది దేని మీద పడింది? ఆ సెకండ్ క్వశ్చన్ కూడా ఫార్మస్యూటిక్సే. 12th క్వశ్చన్ కూడా ఫార్మస్యూటిక్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఫార్మస్యూటిక్సే. ఏది ఈ క్వశ్చన్ దేని మీద? కొలోడియన్స్ మీద. ఇది కూడా ఫార్మస్యూటిక్సే. సి హౌ ఇంపార్టెంట్ ఫార్మస్యూటిక్స్ సబ్జెక్ట్ ఈజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అందులో ఏరియాస్ కూడా చూసుకోవాలి మనం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ కొలోడియన్స్? ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఓకేనా, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో కరెక్ట్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ నాట్ కరెక్ట్ అంటాడు, కరెక్ట్ అంటాడు. అందుకే నేను దీన్ని రౌండప్ చేసి పెట్టాను. కరెక్ట్ దాని మీదనే మనం ఫోకస్ చేస్తున్నాం. ఓకేనా, కరెక్ట్ ఏంటి అనేది చూసుకోవాలి. కొలోడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు అసలు కొలోడియన్స్ అంటే ఏంటి అనేది తెలియాలి బేసిక్గా. ఓకేనా, సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి కొలోడియన్స్. ఓకేనా, సో ఇదేంటి అంటే కొలోడియన్ అనేది ఇట్ ఈజ్ ఏ లిక్విడ్ ఫిల్మ్. ఇట్స్ ఏ లిక్విడ్ ఫిల్మ్ దట్ ఈస్ అప్లైడ్ ఆన్ స్కిన్. ఇది ఒక లిక్విడ్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి. లిక్విడ్ నేచర్లోనే ఉంటుంది. దీన్ని స్కిన్ మీద మనం అప్లై చేస్తాం బేసిక్గా. సో యూజువల్గా ఈ కొలోడియన్స్ నేచర్ ఎలా ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో స్కిన్ మీద, ఓకేనా, సో స్కిన్ మీద అప్లై చేసిన తర్వాత దే బికమ్ బ్రిటిల్. అంటే కొంచెం ఏమవుతుంది, గట్టిపడుతుంది అన్నట్టు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏమంటారు, ఒక జెల్, ఏదైనా ఒక జెల్ నేచర్ ఉన్న ఒక జెల్ని మీరు ఇలా స్కిన్ మీద రాయండి. రాసిన తర్వాత కాసేపు అయినాక ఏమవుతుంది, అది డ్రై అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మీరు ఇలా అన్నారనుకోండి, అది మొత్తం మనకి బ్రిటిల్ అవుతుంది. అంటే పెన్సిల్గా ఊడొస్తుంది కదా, దట్ ఈస్ వాట్ బ్రిటిల్ నేచర్ అన్నట్టు. ఓకే, సో యూజువల్గా కొలోయిడియన్స్కి ఈ నేచర్ ఉంటుంది, బ్రిటిల్ నేచర్ ఉంటుంది. వెన్ ది బికమ్ డ్రై అయినప్పుడు బ్రిటిల్ నేచర్ ఉంటుంది. ఓకేనా, సో అందుకే మనం ఏం చేస్తామనంటే బేసిక్గా దీనికి మనము క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేస్తాం. బికాస్ ఆఫ్ దిస్ నేచర్ క్యాస్టర్ ఆయిల్ని మనం యాడ్ చేస్తాము. దేనికి యాడ్ చేస్తాం మనం? ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఫ్లెక్సిబుల్. సో ఇదంతా మీకు ఎప్పుడు వస్తుంది? కొలోడియన్స్ అనే టాపిక్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేసినప్పుడు వాట్ ఈస్ కొలోడియన్, ఓకేనా, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కొలోడియన్, అండ్ అది యూజువల్గా ఎక్కడ అప్లై చేస్తారు. నేను ఏం చెప్పాను, ఇట్ ఈస్ అప్లైడ్ ఆన్ ది స్కిన్ అని చెప్పాను. ఆన్ ది స్కిన్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇంటర్నల్ ప్రొడక్టా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కింద వస్తుందా అంటే ఇది ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని ఉంటుంది దీనికి మీకు ఇండికేషన్. ఓకేనా, సో ఇలా ఉంటుంది. సో మనం స్కిన్ మీద అప్లై చేస్తాం కాబట్టి ఎలా అప్లై చేస్తామంటే దీన్ని బ్రష్ తోటి కానీ, ఒక బ్రష్ హెల్ప్ తోటి కానీ, లేదంటే ఒక రాడ్ హెల్ప్ తోటి కానీ మనం స్కిన్ మీద ఎక్స్టర్నల్గా అప్లై చేస్తాం. ఓకేనా, అండ్ ఫ్లెక్సిబుల్ కొలోడియన్ రావడానికి మనం ఒక స్పెషల్ ఫార్ములేషన్ని ప్రిపేర్ చేస్తాం. ఆ ఫార్ములేషన్లో ఆబ్వియస్లీ క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది. సో ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తుంది, సో దట్ యూ కెన్ ఈజీలీ అప్లై అన్నట్టు. సో ఇది అంతా కూడా కొలోడియన్కి సంబంధించిన స్టోరీ. ఓకేనా, సో ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు మనకి కింద, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు 1, 2, 3 అని. అందులో మనం ఇప్పుడు ఈ చదువుకున్న ఏవైతే పాయింట్స్ రాసుకున్నామో సైడ్కి, అందులో ఏవి మ్యాచ్ అవుతాయి అనేది మనం చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు మనకి? కొలోడియన్స్ ఆర్ ది లిక్విడ్ ప్రిపరేషన్స్ మీన్డ్ ఫర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ టు ది స్కిన్. నేను చెప్పాను కదా, ఎక్స్టర్నల్ అప్లికేషన్ టు ది స్కిన్ వచ్చింది కాబట్టి ఇది మనకి రైట్ స్టేట్మెంట్ కింద వస్తుంది. ఓకేనా, అండ్ దే ఆర్ అప్లైడ్ విత్ ఎ బ్రష్ ఆర్ రాడ్ అని చెప్పాను నేను. ఎస్, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ కొలోడియన్ కంటైన్స్ పైరాక్సిలాన్, క్యాస్టర్ ఆయిల్ అండ్ ఆల్కహాల్ ఇన్ ద సాల్వెంట్ ఈథర్. సో ఇది కూడా మనకి కరెక్ట్
ఆన్సర్ కింద వస్తుంది, కరెక్ట్ స్టేట్మెంట్ కింద వస్తుంది. సో అలా చూసుకుంటే మనకి ఆన్సర్ ఏంటి ఇక్కడ 1, 2, 3. సో 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ కింద వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ ద రైట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్, 1, 2 అండ్ 3. ఎందుకంటే 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఓకేనా, 3 స్టేట్మెంట్స్ కరెక్టే. క్యాస్ట్ ట్రయల్ వచ్చింది. ఓకే, సో ఇలా మనము కొలోడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ చూడండి. సి ద బ్యూటీ ఆఫ్ ది క్వశ్చన్, ఎంటైర్ కొలోడియన్ కాన్సెప్ట్స్ మొత్తాన్ని ఈ క్వశ్చన్లో ఫ్రేమ్ చేసిండు. ఓకేనా, సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఓవరాల్ కాన్సెప్ట్ మొత్తాన్ని ఇందులో ఇంక్లూడ్ చేసిండు. చూస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే, బట్ అన్నీ ఇచ్చేసిండు మీకు. ఇందులో కొలోడియన్ డెఫినేషన్ ఒకటి తెలిస్తే చాలదు, ఎలా అప్లై చేయాలి తెలవాలి, దాని అప్లికేషన్ తెలవాలి, దాని ఫార్ములేషన్ తెలవాలి, క్యాస్ట్ ట్రయల్ అండ్ సమ్ అదర్ థింగ్స్ ఉంటాయని చెప్పేసి. ఓకేనా, దాని నేచర్ తెలవాలి. ఓకేనా, అండ్ ఏది యాడ్ చేస్తారో దేనికోసం హెల్ప్ అవుతుంది అంటే ఎవ్రీథింగ్ మీకు తెలవాలి. అది ఇంటర్నల్ ప్రొడక్టా ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తారా తెలవాలి. సో ప్రతి మచ్ హీ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ క్వశ్చన్. సో అలా మీరు ఒక టాపిక్ ఒకటి తీసుకుంటే దాని కంప్లీట్ 360 యాంగిల్లో దాని ఎంటైర్ కాన్సెప్ట్ మీకు తెలుసుంటేనే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ఓన్లీ డెఫినేషన్ తెలిస్తే ఈ నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ కరెక్టా రాంగ్ అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా ఫార్మాస్యూటిక్స్ నుంచి వచ్చిన క్వశ్చనే. సో మొత్తం ఓవరాల్గా ఎలా కవర్ చేస్తాడో చూడండి. ఓకే, సో యా, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు రీడ్ ద క్వశ్చన్, ఇంటర్ప్రిట్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇట్. చాలా టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది ఇక్కడ మనకి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ది 14th క్వశ్చన్. ఇది కూడా మళ్ళీ ఫార్మాస్యూటిక్స్. ఇది కూడా ఫార్మాస్యూటిక్స్. సి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు ఫైనల్గా మనము వీడియోస్ అంతా అయిపోయిన తర్వాత విల్ సి వెయిటేజ్ ఆఫ్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ వస్తుంది. ఇట్స్ నాట్ మీన్ లైక్ ప్రతి క్వశ్చన్ పేపర్లో అలా వెయిటేజ్ రావాలని ఏం లేదు, బట్ వీ కెన్ సమ్హౌ వీ కెన్ ఇంటర్ప్రిట్. కొంతవరకు ఒక వైల్డ్ గెస్ ఇవ్వచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ దేని మీద చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ టింక్చర్స్ మీద క్వశ్చన్ అండి. ఓకే, అండ్ కరెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. టింక్చర్స్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇక్కడ 1, 2, 3. అవి చదివి అందులో ఏది కరెక్ట్ అనేది చూసుకోవాలి. అగైన్ మళ్ళీ సేమ్ కొలోడియన్ క్వశ్చన్ లాగానే టింక్చర్స్ గురించి మీకు కంప్లీట్ ఐడియా ఉండాలి. ఐ మీన్ రైట్ ఫ్రమ్ ది డెఫినేషన్, యూసేజ్, అప్లికేషన్ అండ్ ఫార్ములా, ఆ ఫార్ములాలో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్, వాటి యూసేజ్ అన్నీ తెలిసి ఉంటేనే మళ్ళీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. ప్రతి మచ్ మళ్ళీ 3 ఆప్షన్స్ ఇచ్చి ఎవ్రీథింగ్ అబౌట్ టింక్చర్స్ కవర్ చేసేసి ఇక్కడ. ఓకేనా, సో మీకు టింక్చర్స్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి అంటే టింక్చర్స్ అనేవి ఆల్కహాలిక్ ప్రిపరేషన్స్. ఇది ఫస్ట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. ఆల్రెడీ ఒకటి టింక్చర్స్ మీద క్వశ్చన్ వచ్చింది మన ప్రీవియస్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. ఆల్కహాలిక్ ప్రిపరేషన్, ఇది టింక్చర్ అనగానే ఆల్కహాలిక్ ప్రిపరేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి, దాని ఫార్ములేషన్లో ఆల్కహాల్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉంటుంది. టింక్చర్ అనగానే ఆల్కహాల్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టింక్చర్స్ వచ్చేసి మీకు హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్. ఇది కూడా వీడియోలో మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. సో మోస్ట్లీ ప్లాంట్స్ని మనము యూజ్ చేస్తాం. అంటే మోస్ట్లీ టింక్చర్స్ ఆర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్. ఓకేనా, అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో. టీ మేకింగ్, మనం టీ చేస్తాం కదా, అందులో టీ పౌడర్, టీ లీవ్స్ని మనము ఏం చేస్తాం, మనము మ్యాసరేషన్, పర్కోరేషన్ చేస్తాం కదా. సో ఒక ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ ఉంటుంది. సో ఆల్కహాల్లో హర్బల్ మెటీరియల్ వేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ని ఏమంటాం మనం, మ్యాసరేషన్, పర్కోలేషన్ అంటాం. సో టింక్చర్స్ ఈ మెథడ్లో ప్రిపేర్ అవుతాయి. సో ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ ఏంటి, మ్యాసరేషన్, పర్కోలేషన్. దీస్ ఆర్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్. ఇవి మీకు టింక్చర్స్లో కనబడతాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వెల్ నోన్ ఎగ్జాంపుల్స్ మీకు నక్స్ వోమికా టింక్చరు, నెక్స్ట్ వచ్చేసి కార్డమమ్ టింక్చరు. ఇలా డిఫరెంట్ హెర్బల్ టింక్చర్స్ మనకి ఉంటాయి. వాటిని వేరే వేరే అప్లికేషన్స్లో, థెరపటిక్ యూజెస్లో యూజ్ చేస్తాం మనం. ఓకేనా, సో ఇది ఓవరాల్గా టింక్చర్కి సంబంధించిన ఎంటైర్ కీ పాయింట్స్. ఓకేనా, సో ఇప్పుడు మనకి కింద ఏమి ఇచ్చాడు అనేది చూసుకోవాలి. మళ్ళీ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో కరెక్ట్ ఏంటి అని అడుగుతుంది. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూసుకోండి, కరెక్ట్, ఇన్కరెక్ట్ కాదు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా.
దే ఆర్ ఆల్కహాలిక్ లిక్విడ్ ప్రిపరేషన్స్. ఎస్, ఆల్కహాలిక్ లిక్విడ్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్. కంటైనింగ్ యాక్టివ్ ప్రిన్సిపల్ వెజిటేబుల్ డ్రగ్స్. ఎస్, హర్బల్ అన్నాం కదా, అంటే వెజిటేబుల్ డ్రగ్స్, అంటే దిస్ మైట్ బి ఏ రైట్ స్టేట్మెంట్ అనుకోవచ్చు, అంటే ఫస్ట్ది రైట్. సెకండ్ చూద్దాం. దే ఆర్ యూజువల్లీ ప్రిపేర్డ్ బై మ్యాసరేషన్, పర్కోలేషన్. చెప్పాను కదా ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అని. ఎస్, ఇది కూడా కరెక్ట్. అరోమాటిక్ కార్డమం, నక్స్వామికా ఆర్ ఎగ్జాంపుల్స్. ఎస్, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చదువుకున్నాం. టీ టీ లీవ్స్ కూడా వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది హెర్బల్ అన్ని కూడా టించర్. సో ఇక్కడ కార్డమమ్, నక్స్వామికా కూడా వచ్చింది. సో 3 స్టేట్మెంట్స్ యాక్చువల్గా కరెక్టే. సో ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, 1, 2, 3, అంటే ఆన్సర్ డి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ అన్నట్టు. ఓకేనా? సో ఇది మీరు ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు? అగైన్ టింక్చర్స్కి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతారు, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ చూడండి. ఇది కొంచెం ట్రిక్కీ అండ్ కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్, డీప్ కాన్సెప్ట్. ప్రిపరేషన్ ఆఫ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. ప్రిపరేషన్ ఆఫ్ ఐసోటోనిక్ సొల్యూషన్ require the use of one of the colligative properties మీద క్వశ్చన్. ఓకే, ఆఫ్ ది సొల్యూషన్స్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ దీస్ అంటే ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఐసోటోనిక్ సొల్యూషన్ని ప్రిపేర్ చేయాలంట. మీకు ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంటి తెలియాలి ఫస్ట్. వాటిని ప్రిపేర్ చేయడానికి ఒక కొలిగేటివ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవాలి. సో విచ్ ఆఫ్ ది కొలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటున్నాడు. ఓకేనా? సో కొలిగేటివ్ ప్రాపర్టీస్లో మనకి చాలా ఉంటాయి. యూజువల్గా కొలిగేటివ్ ప్రాపర్టీస్లో మనకి ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది, ఆస్మోటిక్ ప్రెషర్ ఉంటుంది, వేపర్ ప్రెషర్ ఉంటుంది. ఇలా మనకి వేరియస్ కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. యూజువల్గా కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనే టర్మినాలజీ దేనికి సంబంధించింది అంటే నేను చెప్తాను. కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్స్ దట్ depend solely on the number of solute particles dissolved in a given solution. అంటే ఏం లేదండి, సింపుల్గా మనం డైరెక్ట్గా ఫోకస్ చేయాల్సింది సొల్యూట్ మీద. ఓకేనా? ఇప్పుడు షుగర్ సొల్యూషన్ ఉంది, లేదంటే సాల్ట్ సొల్యూషన్ ఉంది. అందులో సొల్యూట్ ఎవరు? సాల్ట్, NaCl సొల్యూట్ వస్తుంది, వాటర్ అనేది సొల్యూషన్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సొల్యూషన్ మీదనా సొల్యూట్ మీదనా అంటే వెరీ క్లియర్గా సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నా. దట్ ఈస్ వాట్ కొలిగేటివ్ ప్రాపర్టీ. సో నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. ఓకేనా? సో ఇది సొల్యూట్ ప్రాపర్టీస్కి సంబంధించి, కొలిగేటివ్ ప్రాపర్టీస్కి సంబంధించిన డిస్కషన్. ఓకేనా? సరే, ఇది పక్కన పెడితే ఈ కొలిగేటివ్ ప్రాపర్టీస్లో చాలా వస్తాయి మనకి. యాక్చువల్గా వేపర్ ప్రెషరు, ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్ లేదా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు అడిగింది ఐసోటోనిక్ సొల్యూషన్ ప్రిపరేషన్ కాబట్టి, సో దానికి సంబంధించి ఇందులో ఏది సూటబుల్ అవుతుందంటే వేపర్ ప్రెషర్ కాదు, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఇది ఉంది కదా, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఎ సొల్యూషన్ విత్ ఇంక్రీజింగ్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్. ఓకే, సో డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి అంటే యాడింగ్ ఏ సొల్యూట్ లోవర్స్ ది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్. ఇప్పుడు ఒక సొల్యూట్ని యాడ్ చేస్తే ఫ్రీజింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు అనంటే దాని యొక్క సొల్యూట్ పార్టికల్స్ అనేవి డిస్టర్బ్ అవుతుంది. ఏది ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టలైన్ లాటిస్ ఏదైతే నెసెసరీ ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది. సో మీకు ఐసోటోనిక్ సొల్యూషన్ ప్రిపేర్ కావాలి అని అంటే, ఐసోటోనిసిటీ అంటే ఏంటి? బేసిక్గా మనము మన బాడీలో లెట్స్ సే బ్లడ్ ఉంది. సో బ్లడ్కి ఒక ఐసోటోనిసిటీ ఉంటుంది.
అండ్ దానికి ఒక ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది. మనం ఐసోటోనిక్ సొల్యూషన్ని ప్రిపేర్ చేయాలి అంటే మనము ఆ బ్లడ్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్కి మ్యాచ్ అవ్వాలి. సో బ్లడ్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంత? -0.52 degree centigrade. This is freezing point of బ్లడ్. ఇప్పుడు ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి? బాడీ ఫ్లూయిడ్స్లోకి ఇచ్చేవన్నట్టు. సో ఇప్పుడు మనకి హైపర్ టోనిక్ కానీ హైపోటోనిక్ కానీ ఉందనుకోండి, అంటే ఐసోటోనిక్ కాకుండా హైపో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఐసోటోనిసిటీలో తేడా వచ్చి ఆర్బీసీస్ ష్రింక్ అవ్వడం కానీ లేకపోతే నేచర్ చేంజ్ అవ్వడం కానీ జరుగుతుంది. అందుకే ఐసోటోనిసిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఐసోటోనిసిటీ మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి మనకి ఫ్రీజింగ్ పాయింట్ అనేది మోర్ అప్రాప్రియేట్ ఆన్సర్, బికాస్ మనకి ఈ ఫ్రీజింగ్ పాయింట్ని తగ్గించి దాన్ని బ్లడ్కి మ్యాచ్ చేయాలి. దట్ ఈస్ -0.52 degree centigradeకి తీసుకురావాలి. ఓకేనా? సో అప్పుడు మనకి ఐసోటోనిక్ సొల్యూషన్ అనేది మ్యాచ్ అవుతుంది బ్లడ్కి సంబంధించి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో దిస్ ఈస్ మోర్ సూటబుల్. వేపర్ ప్రెషర్ అనేది మోర్ సూటబుల్ ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అన్నట్టు. ఓకేనా? సో వీ నెవర్ యూజ్ వేపర్ ప్రెషర్ లోవరింగ్ ఇన్ రియల్ ఫార్మసీ ప్రాక్టీస్. ఓకేనా? సో ఇక్కడ కీవర్డ్ టు లాక్ ఇన్ ఇస్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ యూజ్డ్ ఫర్ ఐసోటోనిసిటీ. ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ ఏదైతే ఉందో ఇది కీవర్డ్. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఐసోటోనిసిటీని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే బేసిస్ మీదనే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 1 కాదు 2 అన్నాడు. అంటే ఓన్లీ 1 కాదు, ఓన్లీ 2 ఎస్, ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. బోత్ 1 and 2 కాదు, నేదర్ 1 కాదు 2 కాదు. సో ఇది కొంచెం డీప్ క్వశ్చన్. అన్లెస్ యూ హ్యావ్ ఎ వెరీ fundamental understanding about isotonicity, freezing point depression, and colligative properties, vapor pressure, and other ప్రాపర్టీస్ ఉంటేనే దీనికి ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇలాంటి ఏరియాస్ మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ వీటిని సింగిల్గా చదవడం కాదు, ఇంటర్లింక్డ్గా చదవాలి ప్రతి దానికి. ఓకేనా? కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి ఎలాగో ఉన్నాయి మనకి, బట్ దేని మీద క్వశ్చన్ అడిగాడు? ఇక్కడ ఐసోటోనిసిటీ మీద అడిగాడు కాబట్టి ఫ్రీజింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళినాం మనం. సో అట్లా మనము క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో మనం 11th క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు మనము బ్రేక్ డౌన్ చూసాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక 5 క్వశ్చన్స్ తీసుకుందాం. సో మోస్ట్లీ ఇప్పటి వరకు వచ్చిన అన్ని క్వశ్చన్స్ ఫార్మస్యూటిక్స్. చూడండి, 5 క్వశ్చన్స్ ఫార్మస్యూటిక్స్. సో యూ హ్యావ్ టు రియలైజ్ ద వెయిటేజ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. ఓకే? So thanks for watching. If you like this video, you can share among your friend circle. So yeah, follow